వెల్కమ్ టు డే 5 ఆఫ్ 100 డేస్ ట్రేడింగ్ లెర్నింగ్ ఛాలెంజ్. 90% ట్రేడర్ కి తెలియదు ఇండికేటర్ లేకుండా కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు అని. అదే ప్రైజ్ యాక్షన్. ప్రైజ్ యాక్షన్ అంటే మార్కెట్ సైకాలజీని ప్రైస్ అండ్ వాల్యూమ్ తో అర్థం చేసుకోవడం. 6 సింపుల్ స్టెప్స్ లో ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీల్ ని పూర్తిగా చూసి సేవ్ చేసుకో. నెంబర్ 1 వచ్చేసి ట్రెండ్ స్ట్రక్చర్ ని చూడడం. అంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా అని. హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఉంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందని, లోయర్ హైస్ లోయర్ లోస్ ఉంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందని అర్థం చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసి ప్రైస్ ఎక్కడ నుండి బౌన్స్ అవుతుంది, ఎక్కడ నుండి రిజెక్ట్ అవుతుంది. ఈ లెవెల్స్ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ని ఎగ్జాక్ట్ గా చూపిస్తాయి. అండ్ నెంబర్ 3 వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, పిన్ బార్, ఎన్గల్ఫింగ్, డోజీ. ఇవి ఏంటి అంటే బయ్యర్ అండ్ సెల్లర్స్ ఫైట్ ని చూపిస్తాయి. అండ్ నెంబర్ 4 వచ్చేసి వాల్యూమ్ కన్ఫర్మేషన్. అంటే ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వాల్యూమ్ పెరిగితే స్ట్రాంగ్ మూవ్ అని, లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 5 వచ్చేసి బ్రేక్అవుట్స్ అండ్ రీటెస్ట్. అంటే ప్రైస్ ఒక స్ట్రాంగ్ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఇమ్మీడియట్ గా ఎంట్రీ తీసుకోవద్దు. రీటెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. అండ్ 6th స్టెప్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడ నుండి ట్రేడ్ చేసుకోవాలి, ఎంత క్యాపిటల్ యూజ్ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అండ్ డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ కి కొత్తగా వచ్చినట్లయితే బిగినర్ అని కామెంట్ చేయండి. నేను మీకు DM లో PDF పంపిస్తాను. ఇది నా ఫాలోవర్స్ కి మాత్రమే. ఎవరైతే ఫాలో అయ్యి ఈ రీల్ ని లైక్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను DM లో PDF పంపిస్తాను.